సో తిట్టడం ఆపేస్తుంది. మన నాయకులు ఏం చేస్తే అదే చేస్తారు. ఇప్పుడు తిట్టడం వల్ల ఏమొస్తుంది సార్? ఒక నాయకత్వ లక్షణాలు ఉన్న ఒక వ్యక్తి గౌరవాన్ని కోల్పోతాడు కదా. సో ఇప్పుడు ఈ నాయకుడు గౌరవప్రదంగా మాట్లాడితే ఆ నాయకుడు మాట్లాడతాడు. ఒక 4 సార్లు ఆయన తిట్టినా సరే తెలుసుకుంటాడు, మళ్ళీ జనాలు కూడా రియలైజ్ అవుతారు. కాబట్టి అతి ముఖ్యమైనది ఏంటంటే, వీధుల్లో వాళ్ళు రౌడీ షీటర్లో తిట్టుకునే దానికన్నా అధ్వానంగా ఒకరినొకరు తిట్టుకోవడం రాజకీయం అని నేను అనుకోను సార్. అవి నాయకత్వ లక్షణాలను కూడా నేను అనుకోను. నాయకులు మొదటి నా రిక్వెస్ట్ ఏంటంటే, మేము నాయకుల్ని చాలా గౌరవిస్తాం, హీరోల్లా భావిస్తాం, లీడర్లాగా భావిస్తాం, గొప్ప ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం. మీరు ఏదైనా చేస్తే మేము కూడా అది ఫాలో అయిపోతాం. సో జనం తప్పేంటి చెప్పండి. కాబట్టి మొట్టమొదట ఏ నాయకుడైనా చేయాల్సిన మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఒకరినొకరు తిట్టుకోవడం మానేయండి. వాళ్ళ పిల్లల్ని వాళ్ళ తల్లుల్ని, వీళ్ళ పిల్లల్ని వీళ్ళ తల్లుల్ని. దీనివల్ల డిగ్నిటీ ఎవరు కోల్పోతున్నారు చెప్పండి. నాయకత్వ లక్షణాల్లో అతి ముఖ్య నాయకత్వ లక్షణాలు కోల్పోవడానికి ఇది చాలా. ఏం చేస్తారో, ఏం అభివృద్ధి చేస్తారో అది పక్కన పెట్టేస్తే, ఫస్ట్ మెయిన్ బేసిక్ థింగ్ ఏంటంటే ఒకరినొకరు తిట్టుకోవడం మానేసేయండి. దీనివల్ల అందరూ సమాజం కూడా అలాగ ఒకరినొకరు తిట్టుకోవడం చేసేసుకుంటున్నారు. అది గొడవల దాకా పోయి చంపుకునే దాకా అయిపోతుంది. ఆ తిట్టుకునేది మొదలైపోయి అది గొడవల దాకా పోయి చంపుకునేదాకా అవుతుంది. దయచేసి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మేము లీడర్ని చాలా గౌరవిస్తాం, నాయకుల్ని చాలా గౌరవిస్తాం, అభిమానిస్తాం, హీరోలాగా భావిస్తాం. సో మొట్టమొదట ఈ తిట్టుకోవడం మానేస్తే ఒకరినొకరు, ఇద్దరు ఏ నాయకులైనా ఏమన్నా విమర్శలు ఉంటే ప్రతి విమర్శ అనేది ఆరోగ్యకరంగా ఉండాలి. ప్రతి విమర్శ మీరు అది చేయట్లేదు, పలానా నాయకులు గారు మీరు అది చేయట్లేదు, ఎందుకు చేయట్లేదు, పలానా నాయకులు గారు మీరు ఇది ఎందుకు చేస్తున్నారు, ఇలా ఎందుకు చేస్తున్నారు, ఇది న్యాయమేనా అని మంచిగా మాట్లాడితే అదే ఎందుకు సమాజం కూడా ఫాలో అవ్వదు. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు రీల్స్ చేసుకొని ఆ నాయకుడిని ఈ నాయకుడు తిట్టాడు, ఈ నాయకుడు ఆ నాయకుడు తిట్టాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ కల్చర్? ఎక్కడి నుంచి వచ్చింది? నాయకుల దగ్గర నుంచినే కదా. నాయకులు అంటే ఇప్పుడు కొంతమంది నేను ఎవరైనా మాట్లాడితే ఏమంటున్నారు తెలుసా జనం? అబ్బో ఆ రాజకీయం ఒక వద్దు, ఆ రాజకీయాలు అంటేనే వరస్ట్ అంటున్నారు. ఎందుకు ఇలా? ముఖ్యమైనది గౌరవాన్ని, ప్రతిష్టని, రెస్పెక్ట్ని అన్నీ కాపాడుకోవాలంటే ఫస్ట్ ఈ బూతులు తిట్టడం మానేయండి. నేను లీడర్లు అంటే నాకు కూడా చాలా గౌరవం, మేము హీరోల్లా భావిస్తాం, రెస్పెక్ట్ చేస్తాం. మీరు మానేస్తే తప్పకుండా సమాజం కూడా మారుతుంది, వాళ్ళు కూడా మాట్లాడడం ఆపేస్తారు. దయచేసి ఇది నా రిక్వెస్ట్.